హాయ్ అండి. ఒకసారి మేము చేసే వీడియోని మంచిగా నిదానంగా ఆలోచించి మీరు కొంచెం ఆలోచించి మా వీడియోలు చూడండి. ఏంటంటే ఈరోజు మ్యాటర్ ఏంటంటే పళ్ళ పచ్చడి పట్టే విధానం, టమాటాలు కానీ పళ్ళు కానీ ఎలా పట్టాలి, పడితే మరి ఎలా ఇంటికి చేసుకొని రావాలి అనేది కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే పళ్ళు ఇప్పుడు మిరపకాయ పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు ఏం చేస్తారు తొడాలు తీసుకొని నీళ్ళలో కడుక్కొని వస్తున్నారు. అవి ఆరబెట్టుకొని వస్తే అవి ఏమవుతుందంటే నల్ల చింతపండు ఒకటి తీసుకొని వస్తున్నారు, బనికిరాని చింతపండు లాంటిది. అలాంటివి తీసుకొచ్చి గ్రైండర్లో వేసి పడితే ఏమవుతుందంటే చింతపండు వల్ల పాడైపోతుంది, ప్లస్ ఆ మిరపకాయల వల్ల కూడా. గ్రైండర్లో చూడండి చింతపండు నల్లగా ఉంటే ఏమైందంటే పచ్చడి నలుపు వచ్చి మంచి కనపడదు. అట్నే పళ్ళు కూడా తొడాలు తీసి కడిగి మామూలు కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టకుండా తీసుకొస్తే తొడగాలు తీయకుండా కడిగి మంచిగా తుడిసి తడిగుడితో తుడిసి మంచిగా ఆరబెట్టుకొని రావాలి. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు పళ్ళ పచ్చడి పట్టించుకోవడానికి వచ్చారు. పళ్ళ పచ్చడి వచ్చేసి కిలో మిరపకాయలు ఉంటే పళ్ళు కిలో ఉంటే వాటిని మంచిగా తొడాలు తీయకుండా కడిగి మంచిగా ఎండబెట్టుకొని మొత్తం ఎండబెట్టుకొని గుడ్డతో తుడిసి మంచిగా తీసుకురావాలి. కిలో మిరపకాయలు ఉంటే అరకిలో చింతపండు, పావు కిలో చింతపండు, ఉప్పు వచ్చేసి ఒక పావు కిలో సరిపోద్ది. ఎల్లిపాయలు ఒక పావు కిలో, ఒక ఎల్లిపాయలు 100 నుంచి 150 గ్రాములు. ఇవి వచ్చేసి తీసుకొస్తే ఇక్కడ మాత్రానికి నెంబర్ 1కి పడుతుంది సీను. అయితే కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా పొరపాటు చేస్తున్నారు కాబట్టి వీడియో చేయమండి నాకు. ఇక్కడ పళ్ళ పచ్చడి పట్టే రాచల్ల శ్రీనివాసరావు ఆయన వచ్చేసి ఇంటికాడ మాత్రం ఎవరైనా తొడాలు తీయకుండా మిరపకాయలు కడగండి. మిరపకాయలని తొడాలు తీయకుండా కడిగి తడిగుడితో మంచి తుడిసి ఆరబెట్టుకొని తీసుకొస్తే పళ్ళ పచ్చడి చెడిపోదు. అందుకని చెప్పారు. దానికి కావాల్సింది ఏంది కూడా ఏమేం కావాలి బాబు అంటే అడిగితే చెప్పిండు. కిలో మిరపకాయల పళ్ళు తీసుకొస్తే పావు కిలో చింతపండు, పావు కిలో ఉప్పు, పావు కిలో ఎల్లిపాయలు. ఇవి అయితే నెంబర్ 1 కుదిరిద్ది. పళ్ళ పచ్చడి ఎన్ని రోజులైనా ఆగిద్ది అని చెప్పిండు. అలా నన్ను కొంచెం యూట్యూబ్లో పెట్టి వీడియో చేయి, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు వచ్చి కొద్దిగా ఆగం చేసుకుంటున్నారు పచ్చళ్ళు. అందుకని నన్ను కొద్ది వీడియో చేయమంటే నేను చేసి చూపిస్తున్నా. మీరు మాత్రం ఎప్పుడైనా ఆలోచించుకోండి. ఆ గ్రైండర్ కాడికి ఆ పిల్లగాడి కాడికి వచ్చినప్పుడు మంచిగా చెప్పండి, బాబు మా కిలో అయితే కిలో అని చెప్పండి, 2 కిలోలు అయితే 2 కిలో అని చెప్పండి. మీరు ఇక్కడ కిలో కాడికి వచ్చి దాచారనుకో ఆ పిల్లగాడు చింతపండు తక్కువ వేస్తాడు, ఉప్పు తక్కువ వేస్తాడు, అన్నీ తక్కువ వేస్తాడు. అందుకని పచ్చడి కుదరదు. మీరు ఆడిచ్చే 20 రూపాయలు 30 రూపాయల కోసం మీరు ఏమీ దాచుకోకుండా కిలో తెత్తే కిలో చెప్పండి, 2 కిలోలు తెత్తే 2 కిలోలు చెప్పండి. అప్పుడు ఆ పిల్లగాడు కిలోకి పావు కిలో చింతపండు, పావు కిలో ఉప్పు, పావు కిలో ఎల్లిపాయలు అన్నీ కలిపి నెంబర్ 1కి పడతాడు. ఒకసారి చిచ్చేపిచ్చేనా గంట ఉందా ఇందులో? ఏ అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతుండో. అలా దాంట్లో ఏమేమి మిశ్రమం కావాలనో అన్నీ నెంబర్ 1 చేస్తుండో. ఇప్పుడు వచ్చేసి పళ్ళ పచ్చడి గురించి చెప్తున్నాను. టమాటా పచ్చడి గురించి కూడా మనం ఒక వీడియోలో చేసి చూపిస్తాం చూడండి. టమాటా పచ్చడి కూడా 2 విధాలుగా ఉంటుందంట, ఒక విధం కాదంట. అది ఎలా చేయాలి ఏంది కూడా ఆ అబ్బాయి చెబుతారు. ఇక రాచల్ల శ్రీనివాసరావు, పల్లిపాడు గ్రామం. పళ్ళ పచ్చడి ఎలా పట్టాలని మాకు వివరించిండు. చూసిన వాళ్ళు మాత్రానికి ఈ ప్రకారం చేసుకుంటే మీ పచ్చడి చెడిపోదు. వీడియో మాత్రం నచ్చితే మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఇది ఓన్లీ మన ఇళ్లలో పచ్చడి చెడిపోకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం. అందుకనే ఇలా ఉండండి. ఉండండి ఫోటో దిగుతా ఉండండి. అసలు ఫోటో పెట్టద్దు.